పిల్లలు చికెన్ పకోడీ అడిగినప్పుడు బయట నుంచి కాకుండా ఇంట్లోనే టేస్టీగా అండ్ స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ నేనైతే మీకు చూపిస్తున్నానండి. దానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఆ చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా నీళ్ళంతా వడకట్టేసేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా అయితే వేయాలి. గరం మసాలా అవన్నీ వేసిన తర్వాత వాటితో పాటుగా కరివేపాకు, పుదీనా అండ్ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ లేదు అని చెప్పి వేయలేదు. అండ్ పుదీనా వచ్చేసరికి ఫ్లేవర్ కోసం జస్ట్ ఒక 5-6 ఆకులు వేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయలను అయితే ఒక 2 నిమ్మకాయలని తీసుకున్నాను నేనైతే. మీరు తీసుకున్న చికెన్కి తగ్గట్టు నిమ్మకాయనైతే పిండుకోండి. నిమ్మకాయ వల్ల కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. నిమ్మకాయ కూడా పిండేసిన తర్వాత నేనైతే ఒక 2 స్పూన్స్ మైదా అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. మీరు కూడా అలాగే మీరు తీసుకున్న చికెన్కి తగ్గట్టు అయితే తీసుకోండి, ఎక్కువ అయితే అవసరం లేదు. ఆ కార్న్ఫ్లోర్ అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ చికెన్ మొత్తాన్ని అయితే బాగా కలుపుకోండి. ఇలా చికెన్ మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 2 అవర్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచానండి. చికెన్కి మొత్తానికి ఫ్లేవర్ అంతా పట్టాలి కాబట్టి. మీకు వెంటనే కావాలంటే ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అయితే వేసుకోండి. నేనైతే ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసి ఉంచానండి. అప్పుడైతే ముక్క బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని. 2 అవర్స్ తర్వాత ఇలా చికెన్ అయితే వేడి వేడి నూనెలో అయితే వేయించుకోవాలి. పెద్ద మంట మీద ఎక్కువసేపు వేయించొద్దు. ఫస్ట్ పెద్ద మంట మీద వేసుకొని తర్వాత సన్న మంట పెట్టేసుకొని వేయించుకోవడం వల్ల మనకి లోపల కూడా బాగా అయితే వేగుతుంది. ఇలా కనుక మీరు ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టారు అంటే మీ చేత అసలు బయట నుంచి ఎప్పుడు తప్పించుకోరండి. ఇంట్లోనే ప్రిపేర్ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇలాగ చికెన్ పకోడీ మొత్తాన్ని వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. అండ్ అలాగే దాంట్లో నంజుకొని తినడానికి మనకి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోండి. చికెన్ పకోడీ ఇలా అయిపోయిన తర్వాత దానిపైన ఆనియన్ని కొంచెం గార్నిష్ చేసుకొని నిమ్మకాయ తింటారు అనుకున్న వాళ్ళైతే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందే పిండేశాను కాబట్టి ఇంకైతే వేసుకోలేదు. వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. అలా తినాలనుకున్న వాళ్ళు అలా అయితే తినండి. అసలు ఇలా ఒకసారి చేసుకొని తిన్నారంటే అస్సలు అయితే వదిలిపెట్టరండి. మీరు కూడా ఒకసారి చికెన్ పకోడీని నేను చూపించిన విధంగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.